నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్. ప్రస్తుతం మనం యూసుఫ్గూడలోని బస్తీ దవాఖానా వద్ద అయితే ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఇది ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు 6 గ్యారెంటీల అమలు గురించి అని చెప్పేసి ఈరోజు కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దరఖాస్తుల స్వీకరణ గురించి అని చెప్పేసి మన అధికారులను అడిగి ప్రజలను అడిగి ఆ దరఖాస్తులు ఎట్లా తీసుకుంటారు, దాంట్లో కావాల్సిన ఫామ్స్ ఏంటి, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, దీనికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా, ఇంకేమైనా అవసరం వస్తున్నాయా అని చెప్పేసి అధికారులను అడిగి అక్కడున్న వాళ్ళని అడిగి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలుసుకుందాము. ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి రిక్వైర్మెంట్ కావాలి, ప్రజాపాలన కార్యక్రమంలో వీళ్ళు చేసేవి ఇవి అమలు అయితే ఆ ఫ్యూచర్లో ఇది అని చెప్పేసి ప్రజలను అడిగి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ గేట్ దగ్గర చూసుకున్నట్టయితే మన పోలీసు వాళ్ళు ఒక్కొక్కరిని లోపలికైతే పంపించడం అయితే జరుగుతుంది. ఈ క్యూ పద్ధతిలో వీళ్ళందరినీ ఒక్కొక్కరిని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ లోపల చూస్తే ఇక్కడైతే 4 కౌంటర్లు అయితే పెట్టడం జరిగింది. కౌంటర్ నెంబర్ 1 ఉమెన్స్ కోసం అని చెప్పేసి, కౌంటర్ నెంబర్ 2 ఉమెన్స్ కొరకు, కౌంటర్ నెంబర్ 3 ఇక్కడ జనరల్, కౌంటర్ నెంబర్ 4 వచ్చేసి ఫర్ అదర్ అప్లికేషన్స్ అండ్ గ్రీవియన్స్, అంటే మనోవేదనలు ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఇట్లా చెప్పుకోవడానికి కోసం అని చెప్పేసి ఇప్పుడు ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారెంటీల అమలు గురించి అని చెప్పేసి ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇక్కడ టైం టేకింగ్ ఎక్కువ ఉంటుందేమని చెప్పేసి ఆ టైం టేకింగ్ గురించి అని చెప్పేసి ఇక్కడికి వచ్చే పబ్లిక్ గురించి అని చెప్పేసి ఈ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అనేది సదుపాయం ఇట్లా కలిగించారు. ఈ 6 గ్యారెంటీల కార్యక్రమంలో ఇప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు కదా, మీరు దేని గురించి వచ్చేసి? నేను రేషన్ కార్డు గురించి వచ్చానన్న. రేషన్ కార్డు లేదు నాకు. రేషన్ కార్డు గురించి అప్లై చేసినాను నేను అంతే. ఇంకా దేని గురించి అని వచ్చేసి సార్? మన 2500 రూపీస్ వస్తున్నాయి కదా, అది దాని పథకం తీసుకొని వచ్చినాం మేము, అది కావాలని. ఇక్కడ ఏమన్నా స్పెషల్ ఇట్లా తీసుకుంటారా సార్ ఈ అప్లికేషన్ గురించి అని? ఏమన్నా అమౌంట్ తీసుకుంటారు? లేదు, ఫ్రీ, మొత్తం ఫ్రీగా సప్లై. చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్ని రాస్తున్నారు, లెటర్ కూడా రాస్తున్నారు వాళ్ళే, అన్ని మంచి పని చేస్తున్నారు వాళ్ళే మొత్తం. అంటే దీనికి ఎంత టైం పడుతుంది సార్ మీ ఇక్కడ లైన్లో నిలబడడానికి? దీనికి ఎంత టైం? లేదు, జనాలు అంటే లేరు, కొంత నార్మల్ 3 కౌంటర్లు ఉన్నాయి కదా, సపరేట్ రేషన్ కార్డు సపరేట్ కౌంటర్ ఉంది, దాంట్లో మంచిగా రాసి ఇచ్చిన వాళ్ళే. ఈజీ అవుతుంది, తొందర అవుతుంది. మేడం, ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి దరఖాస్తులు తీసుకుంటారు కదా ప్రజాపాలన కార్యక్రమంలో, దాంట్లో మీరు దేని గురించి అని వచ్చారు మేడం? నాకు రేషన్ కార్డు లేదు, వైట్ రేషన్ కార్డు. మళ్ళీ పెన్షన్, మా ఆయనకి పెన్షన్ కావాలి అని. మీకు దాని గురించి అని ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకున్నారు మేడం? అంతా ఆధార్ కార్డు, లైట్ బిల్, ఇది ఇంకేంది, ఆధార్ కార్డు, లైట్ బిల్. ఫొటోస్ గిట్ల ఏమన్నా అడిగిరా? ఫొటోస్ ఉన్నాయి కదా, ఫొటోస్ ఎన్ని అడిగిరు? ఫొటోస్ ఒకటే పెట్టాము నాది. రేషన్ కార్డు ఏమన్నా రిక్వైర్మెంట్ ఉందా మీ ఇంట్లో? లేదు, మాకు రేషన్ కార్డు లేదు, ఫస్ట్ నుంచి లేదు మాకు. ఇప్పుడు అవి రేవంత్ పాలన వచ్చింది కదా మేడం, రేవంత్ పాలనలో ఇప్పుడు ప్రజల వద్దకే వచ్చి ఈ అప్లికేషన్ తీసుకోవడము, ఈ పింఛను ప్రతి ఒక్కటి ప్రజల వద్దకే వచ్చి జరుగుతుంది కదా, ఇవన్నీ సక్రమంగా అమలవుతాయి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా మేడం? అవుతుంది, తప్పక అవుతుంది, అంత అమలు అవుతుంది. ప్రభుత్వమైన పూర్తి నమ్మకం ఉందని చెప్పేసి ఉంది, నమ్మకం ఉంది. ఎన్ని రోజులలో జరుగుతుంది అనుకుంటారు మేడం మీరు? అది అప్పుడు మాకు తెలియదు కదా ఎన్ని రోజుల్లో వస్తుంది అని, కానీ ఆయన చెప్పింది అయితే సరిగా వస్తాయి. ఎన్ని చెప్పినా అన్నీ అవి ఇస్తారు వాళ్ళు. ఈ 6 గ్యారెంటీలను ఈ ప్రభుత్వం అమలు చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు సార్? ఖచ్చితంగా చేస్తున్నారు. పబ్లిక్ చూస్తుంటే పబ్లిక్ ఒపీనియన్ అలాగే ఉంది. అంటే ఇప్పుడు మీరు దేని గురించి కోసం వచ్చారు? మదర్కి 4,000 రూపాయలు పెన్షన్ రాయించడానికి వచ్చాను. మీకు కొత్త రేషన్ కార్డు ఏమైనా ఉందా సార్? లేదు, రేషన్ కార్డు అప్లికేషన్ కూడా ఇచ్చాను, బట్ కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తామన్నారు కాబట్టి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ కూడా ఇచ్చాను. మీకు గృహలక్ష్మి ఇది ఉంది కదా సార్, గృహలక్ష్మి పథకం, దాని గురించి ఏమైనా అప్లై చేసి? మా వైఫ్ది గృహలక్ష్మిది 2,500 పెన్షన్ కూడా రాపించాను, అది కూడా అప్లికేషన్ ఇచ్చాను. అంటే ఇప్పుడు మీకు అప్లికేషన్ గురించి ఏమైనా పైసలు తీసుకుంటున్నారా సార్? ఏం లేదు సార్, అప్లికేషన్ అయితే ఫ్రీగానే ఇచ్చారు, వీళ్ళే ఇచ్చారు, మార్నింగ్ వచ్చి తీసుకున్నాం. అప్లికేషన్ గురించి అయితే ఎవరు డిమాండ్ చేయట్లేదు. అంటే ఫామ్ అయితే మీరే ఫిల్ చేసుకొని మొత్తము డాక్యుమెంట్స్ అయితే ఏమేమి అడుగుతున్నారు సార్? మన దగ్గర ఉన్నాయి అడుగుతున్నారు, మన దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఏది ఉంటే అది ప్రొవైడ్ చేస్తారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు దరఖాస్తు స్వీకరిస్తారు కదా సార్, మీరు ఇప్పుడు అప్లై చేసుకొని వచ్చారు కదా, ఏమేమో ఫామ్స్ మీ దగ్గర వీళ్ళు అడుగుతున్నారు సార్? మన గురించి 6 గ్యారంటీ ఫామ్ అడుగుతున్నారు. మన రేషన్ కార్డు జిరాక్స్, మళ్ళీ మా పిల్లలది ఆధార్ కార్డు జిరాక్స్ అన్నీ అటాచ్ చేసి ఇచ్చాము మేము ఇప్పుడు. అంటే ఇవి ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీగా మా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారని నాకు నమ్మకం ఉంది, ఆయన మీద విశ్వాసం ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఓకే సార్.
అంటే మీ ఇంట్లో కొత్తగా ఏమన్నా రేషన్ కార్డు అప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నాయి. మా పిల్లలు వాళ్ళది ఉన్నారు, ఇద్దరు బాబులది, అది అప్లై చేస్తున్నాం అనుకుంటున్నాం ఈరోజు. దీనికి ఏమన్నా ప్రాసెసింగ్కి ఏమన్నా సర్టిఫికేట్లు వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా సార్? మాకైతే ఇంతవరకు ఏం అడగాలి, ప్రాసెసింగ్ ఏం అడగాలి దాని గురించి, రేషన్ కార్డు గురించి. మీరు ఇప్పుడు దేని గురించి అప్లికేషన్ గురించి వచ్చారు మేడం? నేను ఇల్లు లేదండి మాకు, ఇంటికి గ్యాస్కి వచ్చాను సార్. ఇంటికి గ్యాస్ అంటే ఫాము మీ దగ్గరికే వీళ్ళు తెచ్చి ఇచ్చిరా లేకుంటే మీరు? లేదు, మేము పొద్దున్నే చెప్పారండి మాకు 6 గంటల రాత్రి వచ్చి 6 గంటల పాము ఇస్తామని. సరే పొద్దుట నేను వంటకి వెళ్ళి వచ్చినాం, లేట్ అయింది, ఇప్పుడు వచ్చాను పాము తీసుకుని చేశాను. వాళ్ళే తెచ్చిచ్చిరా మీరే ఇక్కడికి వచ్చి తీసుకున్నామండి బయట నుంచి, అయిపోయినాయి అంటండి మరి ఏం చేస్తారు. మేము కొత్త ఇల్లు ఇస్తారని వచ్చామండి, రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చాము. మరి ప్రభుత్వం మరి మాకు ఇవ్వాలని ఆశిస్తున్నాము. మరి అంటే అప్లికేషన్ ఫామ్కి ఇది అప్లికేషన్ ఫామ్ వాళ్ళే ఫిల్ చేపిస్తున్నా మేడం? లేదండి, మేమే ఫిల్ చేసుకుంటున్నాము. ఒకవేళ తెలియకపోతే వేరే ఎవరి చేతనా తెలిసిన వాళ్ళ చేత మేము ఫిల్ చేయించుకుంటున్నాము. ఇక్కడ అందరూ రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు మాకు, స్టాఫ్ మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు రెస్పాన్స్ అయ్యి మంచిగా మా అన్నీ తెలియకపోయినా కూడా తెలిసినట్టుగా చేసి చెప్పి రాపిస్తున్నారు. అప్లికేషన్స్ అన్నీ ఈజీగా అవుతుందండి, ఇక్కడ మాకు మంచిగానే ఉంది. ఈ రేవంత్ పాలనలో కాంగ్రెస్ పాలనలో మీకు ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు అవుతాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అవుతుందండి, 100కి 200% రేవంత్ రెడ్డి అన్నతో ఈ 6 ఏదైతే చెప్పారో అవి ఖచ్చితంగా అవుతుందని చాలా హ్యాపీగా ఉందండి మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది, ఆ విషయంలో నో డౌట్. ఎందుకంటే కాంగ్రెస్ రావాలని అనుకున్నాం, ఖచ్చితంగా వచ్చింది. ఏదైతే 6 విషయాలు చెప్పారో సార్ అవన్నీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా ఆ పాలనలోనే చేపిస్తారు ఆయన, ఆ విషయంలో నో డౌట్. ఎంతకన్నా మేము ఏం చెప్పలేమండి. అంటే ఇంతకుముందుకు ప్రజల సమస్యల గురించి అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఏ సమస్య గురించి బయట చెప్పలే కదా మేడం. ఇప్పుడు ఈ సమస్యల గురించి అని చెప్పేసి ఆ ప్రభుత్వమే బయటకు వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలతోటి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటుంది కదా. అంటే ఇది ప్రభుత్వంలో మార్పు వచ్చినట్టేనా? అంటే ప్రజలకు ఏదైనా ప్రభుత్వం సహకరించినట్టే కదండి, ఎందుకంటే ప్రజల దగ్గరికి వచ్చి తెలుసుకొని వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని చేస్తానని చెప్పడం చాలా గ్రేటే కదండి. ఇదివరకు ప్రభుత్వంలో అలాగ ఎవరు అడిగి చేసింది లేదు. పెట్టాం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి, అప్పుడు కూడా మేము పెట్టాం, కానీ ఎలిజిబిలిటీ అయినా కూడా మాకు ఇంతవరకు రాలే. యాక్చువల్గా నాది 39 నెంబరు, అది ఎలిజిబిలిటీ అయింది, ఆ ఇల్లు నాకు రాలే. తర్వాత వాళ్ళకి 2009, 2001, 200కి వాళ్ళకి వచ్చినాయి ఇల్లు. ఇచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, కానీ ఇల్లు లేని వాళ్ళకి ఎవరికి రాలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వస్తుందని ఆశతోటి మేము పెడుతున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని అయితే మాకు పెడతారు, వస్తాయి కూడా మాకు. అంటే ఎన్ని రోజుల వరకు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను? అది ఎవరు చెప్తారండి, ప్రభుత్వం ఎంత రేవంత్ రెడ్డి అన్న గెలిచినా కూడా 5 years ఉంది. ఆ అన్న మాకు ఏదో చేస్తామన్నారు, వెయిట్ చేద్దాం. అంటే వాళ్ళు 100 రోజులలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటారు కదా, ఈ 100 రోజులలో కంప్లీట్ చేస్తారు? 50 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చండి, కాంగ్రెస్ ప్రభుత్వం కదా, చేయొచ్చు, దానికి మనం ఏం చెప్పలేము. మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నది ఎన్ని మేడం? ఇప్పుడు నేను ఒకటే పెట్టుకున్నానండి, మా ఫ్యామిలీలో ఒకటే మేము 4 members ఉంటాము, మేము 4 membersకి ఒకటే పెట్టుకున్నాను నేను, అంతే అండి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి కదా, ఆ కొత్త రేషన్ కార్డులు ఏమైనా అప్లికేషన్ చేసుకున్నారా మీ ఇంట్లో? ఏమైనా ఆల్రెడీ రేషన్ కార్డు ఉందండి, నాకు రేషన్ కార్డు ఉంది, గ్యాస్ ఉంది. ఒక ఇల్లు ఒక్కటే లేదు మాకు, ఆ ఇల్లు వస్తుందని ఆశతోటి మేము పెట్టుకున్నామండి అప్లికేషన్. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూశారు కదా ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ యూసుఫ్గూడలో అయితే దరఖాస్తులు అనేది స్వీకరించడం అయితే జరుగుతుంది. ఈ దరఖాస్తులకు కావాల్సిన ఈ పూర్తి సమాచారాన్ని అయితే ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే ప్రజలకైతే అందజేయడం అయితే జరుగుతుంది, వాళ్ళకు సహకారంగా ఉండడం అయితే జరుగుతుంది. ప్రతి విషయంలో పబ్లిక్ అందుబాటులో ఉండి కావాల్సిన సర్టిఫికెట్స్ అనేవి తీసుకొని ప్రజలకైతే అందుబాటులో ఉండి ఈ 6 గ్యారంటీల దరఖాస్తులు అయితే తీసుకొని ఈ ముందుకు పోయే విధంగా అయితే చూస్తున్నారు. దీన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే రేషన్ కార్డు అప్లికేషన్స్, ఈ గృహలక్ష్మి అప్లికేషన్స్ అయితే ఎక్కువ రావడం అయితే జరుగుతుంది.